బీట్రూట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1 కిలో బీట్రూట్ ను ఇలా సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకొని 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల పల్లీలు, 4 వెల్లుల్లి, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాం. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తురిమి పెట్టుకున్న బీట్రూట్ ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. బీట్రూట్ మూత పెడితే స్మెల్ వస్తుంది, అందుకనే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మీడియం మంటలో 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్రైకి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకోవాలి. రైస్లో తినాలంటే కారం ఎక్కువ వేసుకోవాలి, మామూలుగా తినేయాలంటే ఉప్పు కారం కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ ఫ్రై రెడీ అయింది. చివరిగా 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మా వీడియోని షేర్ చేయండి.